యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాలంలో సంఘంతో కలిసి పరిశుద్ధులైనటువంటి మీ అందరితో కూడా కలిసి మరి ముఖ్యంగా సహోదరుడు ఆశీర్వాదం వల్ల మాకు 15 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి పరిచయం. చాలా కాలం నుండి అన్న వాళ్ళ సంఘాన్ని చూడాలని మేము ఆశపడతా ఉన్నాము. దేవుడు ఈ ఉదయకాలన మాకు ఆ భాగ్యాన్ని అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. రీసెంట్గా ఒక మ్యారేజ్లో నెల్లూరులో అన్న వాక్యం చెప్తుంటే విని దాని తర్వాత పెళ్లి భోజనం చేయాలని అనిపించలేదు. అన్న ఒక పాట పాడినారు, ఇందాక పాడినటువంటి పాటే. ఆ పాట విన్న తర్వాత దాదాపుగా ఒక అరగంట సేపు వాక్యం చెప్పి ఉంటారు. వాక్యం విన్న తర్వాత నిజంగా ఆ పెళ్లి భోజనం కంటే కూడా ఈ భోజనమే చాలా రుచిగా అనిపించింది. చాలా రుచిగా దేవుని యొక్క వాక్యం అంత రుచిగా అనిపించింది. అన్నను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నా యొక్క కుటుంబాన్ని బట్టి మరి ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మేమేం చేస్తున్నాం అనేది మధ్యలో అవసరాన్ని బట్టి వాక్య భాగంతో కలిపి నేను మమ్మల్ని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఐగుడైనటువంటి నేను మీ వాక్యం వివరించడానికి ఇక్కడ నిలబడి ఉండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ దాసుని నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. సంఘములకు క్షేమం కలిగినట్టుగా అవసరమైనటువంటి మాటలు మీ వాక్యంలో నుండి మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి మీద మీ పరిశుద్ధాత్మను మీరు కుమ్మరించండి. వాక్యం అర్థం చేసుకుని సరైనటువంటి మనస్సాక్షితో సరైనటువంటి నిర్ణయాలతో మీ యొక్క బలలో పాల్పొంపు పొందడానికి మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను గ్రహించి వాటిని వెంబడించడానికి మీ కొరకు మీ ఉద్దేశాలను ఇక్కడ ఈ భూమి మీద నెరవేర్చడానికి మీ వాక్యం మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అన్న ఇందాకనే మనం దేని గురించి ప్రార్థన చేయాలి అనే విషయాల గురించి వివరిస్తూ వచ్చారు, ప్రార్థించారు. దాని గురించి అనేక మంది మరి దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనకు ప్రింటెడ్ కాపీస్లో ఇవ్వబడ్డాయి. ఏం జరుగుతుంది ప్రపంచంలో మనకు తెలుసు, మన దేశంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. అత్యంత కీలకమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. దాని గురించి నేను ఎక్కువగా వివరించాల్సినటువంటి అవసరం లేదు. సందర్భం ఏంటో మనకందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంలో మన దేశంలో ఇంకొంచెం అడుగు ముందుకేస్తే ప్రపంచంలో దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడో అవి నెరవేరేటట్లుగా మనందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ ఇంకొక అడుగు ముందుకేసి ఇక్కడ చెప్పిన విధంగా భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రభు చెప్తా ఉన్నారు ఈ మాట ఏంటంటే కేవలము మనము ప్రేక్షకులుగా నిలబడి చూస్తూ ఉండాల్సినటువంటి పని కాదు. అది కాదు సందర్భం. మనం ఏం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడంటే మీరు భూమి మీద దేన్ని బంధించాలనుకుంటున్నారో దాన్ని బంధించండి. మీరు భూమి మీద దాన్ని బంధిస్తే పరలోకంలో కూడా అది బంధింపబడుతుంది. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది ఒక రివర్స్ ఆర్డర్ లాగా అనిపిస్తుంది. ఏదైనా కూడా పరలోకమందు మన తండ్రి చిత్తం ఇక్కడ జరగాలి, మనం ప్రార్థన చేస్తాం. కానీ ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రభువే చెప్తున్నారు, ఏమంటున్నారంటే
మీరు భూమి మీద దాన్ని బంధించండి, అది పరలోకంలో కూడా బంధించబడుతుంది. మీరు భూమి మీద దేన్నైనా విప్పండి, విడుదల చేయండి, అది పరలోకంలో కూడా విడుదల చేయబడుతుంది అని. చాలా వింతగా అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవుడు మనుషులకి ఇంత గొప్ప అధికారాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద సంచరించినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన అధికారం గురించి మాట్లాడుతూ వచ్చినారు. అథారిటీ, అధికారం అంటే దేన్ని చేయాలనుకున్నా కూడా దాన్ని చేయగలగడం, దేన్ని బంధించాలంటే దాన్ని బంధించడం, దేన్ని విడిచిపెట్టాలంటే దాన్ని విడిచిపెట్టడం. అది పవర్, అధికారం, అథారిటీ. ఇంకా చెప్పాలంటే కంట్రోల్, ఫుల్ కంట్రోల్ అనేది దేవుని చేతిలో ఉంది. అయితే దాన్ని దేవుడు తన బిడ్డల చేతుల్లో కూడా ఇస్తూ ఉన్నాడు. ఇది మన శక్తికి మించింది. ఎలాంటి ఇంత బలహీనుడైనటువంటి మనుషులకి, ఇంత అయోగ్యులైనటువంటి మనుషులకి, అన్క్వాలిఫైడ్ మనుషులకి, ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి మనుషులకి దేవుడు ఇలాంటి వాగ్దానాలు ఎందుకు ఇస్తాడో అని అనిపిస్తుంది. అది ఆయన గొప్పతనం. ఆయన దాన్ని బట్టి మనం స్తుతించాలి. నా గురించి ఆలోచించుకున్నా, మన క్రైస్తవ సమాజం గురించి, మన గురించి మనం ఆలోచించుకుంటే వీఆర్ ద మైనారిటీ. అంటే ఎంతో బలహీనమైనటువంటి వారు, తక్కువ జనాభా కలిగినటువంటి వారు. మరి ఇటువంటి మైనారిటీకి దేవుడు ఇచ్చినటువంటి ఈ అధికారం చూస్తే అది మన జ్ఞానానికి, మన శక్తికి అందనటువంటిది. భూమి మీద మీరు వేటిని బంధించరు, అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు, అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాను. ఇది ఎలా ఉంటుందంటే, ఎల్కేజీ అబ్బాయికి ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి అధికారం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి, విశ్వాసమైనటువంటి వారికి అంత గొప్ప ఆధిక్యత అనుగ్రహిస్తున్నాడు. అయితే దీన్ని ఎవరైతే స్వతంత్రించుకోగలరో దాన్ని వాళ్ళు సాధించగలరు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకోకుండా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని స్వతంత్రించుకోకుండా, వాటి కోసం తాము సిద్ధపరచుకోకుండా, ప్రయాసపడకుండా నిర్లక్ష్యం చేస్తే మనం ప్రేక్షక పాత్రలోనే మిగిలిపోవాల్సి వస్తుంది. ప్రేక్షక పాత్ర అంటే ఆడియన్స్, అంటే ఏం జరుగుతుంటుందో దాని మీద మన కంట్రోల్ ఏముండదు. దానికి అది జరిగిపోతుంటుంది. మనం నిలబడి చూస్తూ ఉంటాం, చూసి సంతోషపడవచ్చు, దుఃఖపడవచ్చు. మన పాత్రలో ఏమి కూడా ఉండదు. అలా చదువుకునే వారైతే సైన్స్లో క్యాటలిస్ట్ అంటారు, అంటే ఉత్ప్రేరకం అంటారు. ఉత్ప్రేరకం ఏం చేస్తుందంటే అది రసాయన చర్యలో పాల్గొన్నది కానీ చర్య యొక్క వేగాన్ని తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తున్నారు. దాన్ని క్యాటలిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఉత్ప్రేరకం అంటారు. అంటే ప్రేక్షక పాత్ర పోషించడం అన్నమాట. ప్రపంచంలో ఏం జరుగుతున్నా, మన చుట్టూ ఏం జరుగుతున్నా, కుటుంబంలో ఏం జరుగుతున్నా, సంఘంలో ఏం జరుగుతున్నా ప్రేక్షక పాత్ర పోషించడం అనేది దేవుడు మనకు ఇవ్వలేదు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంత గొప్ప వాగ్దానాలు అంటే, మీరు బంధించాలనుకుంటే బంధించవచ్చు, మీరు విడిచిపెట్టాలంటే విడిచిపెట్టచ్చు. దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని మనం స్వతంత్రించుకోగలం. దేవుడు ఆయన పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాటి గురించే, ఆ గొప్ప ఆనందం, ఆ సౌఖ్యం, లేకపోతే అక్కడ అనుభవించేటటువంటి విషయాలు వాటి గురించి మాత్రం చెప్పట్లేదు. కానీ అది ఎలా ఉంటుంది అని దాని గురించి ఆయన చెప్తూ, ఈ పరలోక రాజ్యము ఒక రాజుతో ఆయన పోలుస్తూ ఉన్నాడు. అంటే ఈ పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే, ఆయన వెళ్ళిపోతూ తన దాసుల యొద్ద దాసులకి కొన్ని బాధ్యతలు అప్పగించి, ఆ బాధ్యతల గురించి ఆయన లెక్క అడుగుతాను అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ 18వ అధ్యాయంలోనే ఉంది ఒక ఉదాహరణ. పేతురు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి అని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు 23వ వచనంలో ఒక మాట చెప్తున్నారు, గమనించండి. 18వ అధ్యాయం 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. దాసుల యొక్క లెక్క చూసుకునేటటువంటి ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఒక రాజ్యాన్ని పోలి ఉన్నది అని చెప్పట్లేదు. ఇక్కడ
ఒక రాజును పోలి ఉంది అని చెప్తాను. ఎలాంటి రాజు అంట? తన దాసుల యొద్ద లెక్క చూసుకునేటటువంటి ఒక రాజు. ఆయన మన దేవుడు, ఆయనే రాజు. కానీ పరలోక రాజ్యం దేనికి సమానం? ఆయనతో సమానం. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఎలాంటి రాజుగా తన దాసుల యొద్ద లెక్క చూసుకున్నాం. ఎవరు దాసులు? మనమందరం కూడా, విశ్వాసం అందరూ కూడా ఆయన యొక్క దాసులు. ఆయన ఎందుకు లెక్క చూసుకుంటాడు? ఆయన లెక్క చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తారంట? 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొక్క దేవుడు. అంటే అందరూ కూడా తన దగ్గర ఉన్నటువంటి దాసులు ఆయనకి లెక్క చెప్పాలి అని ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. దాసులు అంటే ఆయనకి అచ్చి ఉండేటటువంటి వారు, అంటే ఆయన కొన్ని బాధ్యతలు అప్పగించినటువంటి వారు. ఆయన ఊరికే బాధ్యతలు అప్పగించడు, కానీ అంటే సామర్థ్యాన్ని ఇవ్వకుండా సాహసించమని చెప్పేటటువంటి దేవుడు కాదు. కానీ ఆయన కొన్ని తలాంతులు అప్పగించి ఆ తలాంతులను బట్టి ఆ వ్యక్తులు ఏం చేసినారో దాన్ని బట్టి ఆయన వారి దగ్గర లెక్క చూసుకునేటటువంటి వాడు. లూకా సువార్తలో మనం చూస్తే, లూకా సువార్త 19వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశం ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాల నుంచి నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. ఏం చెప్తున్నాడు? వ్యాపారం చేయడం. తన దాసులకి ఆయన ఏమిస్తున్నాడు? 10 మీనాలను ఇచ్చినాడు, 10 వరాలను ఇచ్చినాడని కూడా మనం చెప్పుకోవచ్చు. టాలెంట్స్ అని కూడా ఉంటారు. అంటే దేవుడు, ఆయన దేవుని యొక్క కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు అనుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఒక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆయన యొక్క రాజ్యాన్ని సంపాదించుకొని మరలా నేను వస్తాను అని చెప్పి దూరదేశానికి ప్రయాణం అయిపోయినాడు. తన దాసులకి కొన్ని మీనాలను ఇస్తున్నాడు. నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేస్తూ ఉండండి, నేను వచ్చి లెక్క అడుగుతానని ఆయన చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా మన గురించే చెప్తా ఉన్నాడు. ఆయన ఒక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఎవరా రాజ్యం? మనమే. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి రాజ్యం ఎవరు? మనమే. ఈ రాజ్యం సంపాదించుకున్న తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళినాడు, దూరదేశానికి వెళ్ళినాడు. మరలా వస్తానని ఆయన వాగ్దానం చేసినాడు. ఆయన తిరిగి వచ్చినప్పటికీ మనందరం కూడా ఒక్కొక్క బాధ్యత మనము నెరవేర్చవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన వచ్చిన తర్వాత దాని గురించి ఆయన లెక్క అడుగుతాడు. అంటే వ్యక్తిగతంగా నన్ను అడుగుతాడు, మిమ్మల్ని అడుగుతాడు. ప్రతి ఒక్కరిని కూడా ఏమి నీకు అప్పగించబడింది, ఏమి నాకు అప్పచెప్పబడిందో దాన్ని బట్టి ఆయన బాధ్యత అడుగుతాడు. నాకు ఏమి ఇవ్వలేదండి అని అనడానికి ఆస్కారం లేనే లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో ఎవరైతే విశ్వాసులో వారికి వారి యొక్క జీవనానికి భక్తికి కావాల్సినటువన్నీ కూడా దేవుడు అనుగ్రహించినాడని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. ఆ వాక్యాలన్నీ నేను మీకు గుర్తు చేయాలంటే చాలా సమయం పడుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, అలాగే 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని వరాల గురించి ఉంటుంది. అలాగే ఇంకా అనేక సందర్భాల్లో తిమోతికి చెప్పుతున్నప్పుడు కానివ్వండి, ఎఫెసీ పత్రికలో కానివ్వండి, పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో, పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో, ప్రతి గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ప్రతి పుస్తకంలో కూడా, అంటే ప్రతి సువార్తలో కానీ ప్రతి పత్రికలో కానీ ప్రకటన గ్రంథం వరకు కూడా మనం వెతుకుతూ ఉంటే మనకు ఆయన రకాలుగా మనకు కనిపిస్తాయి. ప్రతి వారికి కూడా ఆయన వారికి ఏది అవసరమో, ఎంత అవసరమో దానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? నేను వచ్చేసరికి మీరు ఏం చేయాలంటున్నాడు? వ్యాపారం చేయమంటున్నాడు. ప్రేక్షక పాత్ర ఎవరికి కూడా క్రైస్తవ సమాజంలో లేదు. ఏ విశ్వాసికి కూడా దేవుడు నీవు కేవలం నిలబడి చూస్తూ ఉండు అని చెప్పలేదు. ఆయన ఏం చెప్తున్నాడు? వ్యాపారం చేయమని చెప్తా ఉన్నాడు. వ్యాపారం చేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? తిరిగి వచ్చిన తర్వాత ఆయన లెక్క అడుగుతాడు. మరి 10 మీనాలు ఇచ్చినటువంటి వాడిని లెక్క అడుగుతాడు, 1 మీనా ఇచ్చినటువంటి లెక్క అడుగుతాడు, 5 మీనాలు ఇచ్చిన వాడిని కూడా లెక్క అడుగుతాడు. ఎవరైతే దానికి అంతకంత సంపాదిస్తారో వారికి బల నమ్మకమైన మంచి దాసురా నాతో కలిసి నువ్వు అనుభవించు అని ఆయన పరలోక రాజ్యంలో మంచి స్థానాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరైతే ఆయన్ని తిరస్కరిస్తారు, తిరస్కరించే వారు కూడా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. అందుకని ఇక్కడ చెప్పబడింది, ఒకడు ఏం చెప్తున్నాడట? ఆయన ఆ రాజకుమారుడిని దూషిస్తున్నాడట.
ఏమని చెప్తున్నాడు? మరి ఒకడు వచ్చి 20వ వచనం, అయ్యా ఇదిగో నీ మీన, అంటే నువ్వు ఇచ్చి నువ్వే తీసుకో, నీవు పెట్టిన దానిని ఎత్తుకునేవాడు విత్తన దాన్ని పోయేవాడు నేను కఠినుడు కనుక అంటున్నాడు. అంటే దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోకుండా, దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని వినియోగించకుండా, ఆయన ఇచ్చినటువంటి తలాంతుల్ని పరిశుద్ధాత్మ వరాల్ని వినియోగించుకోకుండా అవన్నీ కూడా అలాగే మురగబెట్టేసి దేవుడు వచ్చినప్పుడు అయ్యా నీ సంగతి ఏదో నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు, ఇదిగో నువ్వు ఇచ్చింది నువ్వే తీసుకో అని చెప్పి దేవుణ్ణి అలా తిరస్కారంగా మాట్లాడేటటువంటి వారికి శిక్ష కూడా విధించబడుతుంది అని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాలన్నీ అర్థం చేసుకున్నటువంటి మనం దేవుని యొక్క రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనకి లెక్క చెప్పేటటువంటి వారంగా ఉండాలి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి మనం బ్రతికుండగా దేవుడు మనకు ఇచ్చినటువంటి తలాంతుల్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరాల్ని, ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి సంపదని, వీటన్నిటిని కూడా వినియోగించుకొని మనము దేన్ని బంధించాలో దాన్ని బంధించాలి, దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలి. ప్రేక్షక పాత్ర పోషించడం అనేది విశ్వాసాలకు తగింది కాదు. మనం చాలా యాక్టివ్ రోల్, అంటే మనం చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఈ భూమి మీద పోషించాల్సినటువంటి వారమై ఉన్నాము అనేది వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. నిర్లిప్తంగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండాల్సినటువంటి సందర్భం కాదు ఇది. అటువంటి ప్రపంచంలో మనం లేము, అటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళట్లేదు. చాలా తీక్షణమైనటువంటి పరిస్థితులు, చాలా ఏమంటారు క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తా ఉన్నాం. ప్రపంచ చరిత్రలో ఈ సమయంలో మనం వెళ్తున్నటువంటి పరిస్థితులు, ఒకవేళ అటువంటి శ్రమల గుండా మనం కూడా వెళ్తేనే మనకు అర్థమవుతుందే మనకు తెలుస్తుంది. మాతో కూడా కలిసి పనిచేస్తున్నటువంటి చాలామంది ఆ మణిపూర్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి వచ్చి చదువుకుంటున్నటువంటి వారు మా కాలేజీలో ఉన్నారు. వారు అనుభవిస్తున్నటువంటి బాధ అది వర్ణించలేదు. వారి ఇండ్లు తగలబెట్టేసినారు. ఇండ్లు మాత్రమే కాదు, ఊర్లకు ఊర్లే తగలబడిపోతున్నాయి, పోయినాయి. ఇప్పటికి కూడా ఒకరినొకరు చంపుకుంటూనే ఉన్నారు. అక్కడ శాంతి అనేది లేదు. మరి ఈ విషయాలన్నీ కూడా మనం మీడియాలో చెప్తే మరి చెప్పిన దాన్ని బట్టి కూడా మరి విమర్శించబడేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? ఏం కోరుకుంటాడంటే చూడండి, 18వ అధ్యాయం 3వ వచనం. 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, క్రైస్తవ సమాజాన్ని దేవుడు ఏర్పించుకున్నటువంటి విధానం, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఈ ఒక్క వాగ్దానం చాలండి. భూమి మీద మీరు దేన్ని బంధించాలనుకుంటే దాన్ని బంధించగలరు, అది పరలోక రాజ్యంలో కూడా బంధించబడుతుంది. భూమి మీద దేన్ని మీరు విడిచిపెట్టాలంటే దాన్ని విప్పగలరు, అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. ఈ ఒక్క వాగ్దానం ఇది ఈ రోజు మన కొరకు బైబిల్లో వ్రాయించబడింది మాత్రమే కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శిష్యులకి ఇచ్చినటువంటి వాగ్దానం. అంటే మొదటి శతాబ్దంలో ప్రభు బ్రతికున్నప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం. మరి అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం మరి ఎందుకు శిష్యుల జీవితాల్లో మరి క్రైస్తవ చరిత్రలో లేకపోతే ప్రపంచ చరిత్రలో నెరవేర్చబడటం లేదు? ఎందుకు క్రైస్తవులు ఇప్పటికి కూడా విశ్వాసులైనటువంటి వారు సంఘం ఎందుకు ఇంకా మైనారిటీగా మిగిలిపోతూ ఉంది? ఎందుకంటే దీన్ని స్వతంత్రించుకోవట్లేదు. ఒక కారణం ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ తమ శిష్యుల్లో తమ మధ్యలో వారి మధ్యలో వారికే విభేదాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ సమాజం ఈ రోజుల్లో ఈ సందర్భంలో ఎందుకు ఇంత బలహీనంగా ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచిస్తే మరి క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఐక్యత ఒకవైపు పక్కన పెడితే ఈ ప్రేమ ఇదంతా బోధించేటటువంటి, అంటే వాక్యం చెప్పడం కానివ్వండి, లేకపోతే వాక్యం ప్రకటించడం కానివ్వండి, వాక్యాన్ని బోధించడం కానివ్వండి, ఈ విషయాల్లో బైబిల్లో ఉన్నటువంటి మాటలు చెప్పే విషయంలో క్రైస్తవులు ఎవరు కూడా తక్కువ లేరు. కానీ క్రైస్తవులు ప్రేమ కలిగి బ్రతుకుతున్నారా అంటే ఆ విషయంలో చాలా బలహీనంగా ఉన్నారు. శత్రువు ఎప్పుడు బలపడతాడు అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో అప్పుడే
శత్రువు ఖచ్చితంగా బలపడతాడు. మరి క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఈ వర్గ విభేదాలు క్రైస్తవులు ఈ దుస్థితికి తీసుకొని వచ్చినాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మన మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాల గురించినటువంటి విభేదాలు మొదటి శతాబ్దం నుంచి కూడా ఉన్నవే, ఇప్పటికి కూడా అవి ఇంకా ఉన్నాయి, ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్న విషయాల గురించి రొట్టె ఎలా పంచిపెట్టాలి అనే దాని గురించి ఒక వాదన ప్రారంభమైతే దాని గురించి 2 సంఘాలు అయిపోతాయి. ఆ రొట్టె లోపల ఏముందయ్యా అని చెప్పి మాట్లాడితే దాని నుంచి 4 సంఘాలు ప్రారంభమైపోతాయి. ఈ రొట్టె యేసుక్రీస్తు ప్రభు దేని గురించి ఇచ్చినాడు, దేనికి సాదృశ్యం ఇది అని మాట్లాడితే దాని నుంచి 40 సంఘాలు ప్రారంభమైపోతాయి. ఈ రకంగా ఒకరికి ఒకరు ఐక్యత లేకుండా విభజించబడి మనము ఇంకా బలహీనమైపోతున్నాం. అందుకని ప్రభు ఈ వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారై, మార్పు నొందాలి. బిడ్డల వంటి వారైతేనే మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది, లేదా పరలోక రాజ్యంలో గొప్పవారు అని కూడా ఆ మాట ఆయన చెప్తా ఉన్నారు. చూడండి 18వ అధ్యాయం లూకాసు వార్తలో గమనిద్దాం. 18వ అధ్యాయం లూకాసు వార్త. ఇక్కడ 14వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి 18వ అధ్యాయం 14వ వచనం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను అని చెప్తా ఉన్నాడు. దేవుని రాజ్యం ఎలాంటిది అంటే చిన్న బిడ్డల వంటిది అని చెప్తా ఉన్నాడు. 17వ వచనం చదువుదాం. చూడండి 17వ వచనం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడం గురించి, పరలోక రాజ్యంలో ప్రవేశించడం గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఎలాంటి వ్యక్తులైతే ఉండగలరో, ఎలాంటి శిష్యులైతే, ఎలాంటి వారైతే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరో అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉంటే, ఆ శిష్యులు దేని గురించి వాళ్ళు ఒకరిలో ఒకరు వాదులాడుకుంటా ఉన్నారు. చూడండి లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 46వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 40. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కం పుట్టగా, తమలో ఎవరు గొప్పవాడు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరిలో ఒకరు వాదించుకుంటా ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన మాట్లాడేది దేని గురించి? పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పొందబోయేటటువంటి శ్రమల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడో దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఉండాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఆయన మాట్లాడుతూ ఉంటే, శిష్యులైనటువంటి వారు దేని గురించి వాదించుకుంటూ ఉన్నారు? తమలో ఎవడు గొప్పవాడని వాదించుకుంటున్నారు. ఇది క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి పెద్ద రోగం, క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి పెద్ద రోగం, విశ్వాసంలో ఉన్నటువంటి పెద్ద రోగం. ఇది ఏంటంటే, ప్రభు మీరు కలిసి భూమి మీద దేన్ని బంధిస్తారో అది బంధించబడుతుంది పరలోక రాజ్యంలో. మీరు దేన్ని విప్పుతారు, కనీసం ఇద్దరు కదా, ఎక్కడైనా ఇద్దరు నా నామంలో మీరు కూడి ప్రార్థన చేసి మీరు అంగీకరిస్తే, మీరు దేని విషయంలో అయినా మీరు ఇద్దరు అంగీకరిస్తే పరలోక రాజ్యంలో అది మీకు, పరలోక రాజ్యంలో అది మీకు అనుగ్రహించబడుతుంది అని దేవుడు చెప్తూ ఉంటే, క్రైస్తవులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు ఎలా ఉన్నారంటే కనీసం ఇద్దరు కూడా ఏకీభవించేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది. అది మరీ ఎక్స్ట్రీమ్ అనుకోండి. అంటే కనీసం ఇద్దరు కూడా ఏకీభవించలేని పరిస్థితి ఉందా అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్పడానికి ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో 3 విషయాలు నేను చెప్పాలనుకుంటాను. పరలోక రాజ్యం నుండి శక్తిని పొందుకొని యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి అనుకునేటటువంటి వారికి ఉండాల్సినటువంటి 3 లక్షణాల గురించి నేను చెప్తాను. మొట్టమొదటిది తను తాను తగ్గించుకోవడం. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం మామూలు వాగ్దానం కాదు.
నేను ఆల్రెడీ చెప్పినాను, ఎల్కేజీ వాళ్ళకి ఒక రాష్ట్రాన్ని పరిపాలించమని ఇచ్చేటటువంటి గొప్ప వరంలాగా అది ఉంది, ఈ గొప్ప వాగ్దానం. మరి వీటిని స్వతంత్రించుకోవాలి అంటే విశ్వాసులైనటువంటి వారికి కనీసం 3 లక్షణాలు ఉండాలి. ఎన్నో ఉండాలి. 3 లక్షణాల గురించి మనకు ఉన్నటువంటి సమయంలో మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి ఏంటంటే తను తాను తగ్గించుకోవడం. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఎవడైతే హెచ్చింపబడతాడో వాడు తగ్గించబడతాడు. దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మరి శిష్యులు ఈ రకంగా తమలో ఎవరు గొప్పవాడో అని వాదించుకుంటూ ఉంటే ఆయన ఒక చిన్న బిడ్డను మధ్యలోకి తీసుకుని వచ్చి చిన్న బిడ్డను మధ్యలో నిలబెట్టి ఈ చిన్న బిడ్డలాగా తను తాను ఎవడు తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు అని చెప్పారు. అంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఎవరైతే తాము తగ్గించుకుంటారో వారే ఇటువంటి గొప్ప కార్యాలు చేయగలరు. ఏం గొప్ప కార్యాలు చేయగలరు? భూమి మీద మీరు దేన్ని బంధించాలనుకుంటే దాన్ని బంధించగలరు. పరలోక రాజ్యంలో అది బంధించబడుతుంది. భూమి మీద దేన్ని మీరు విప్పాలనుకుంటే అది విప్పగలరు. అది పరలోక రాజ్యం నుంచి మనకు విప్పబడుతుంది. కాబట్టి ఎవరు ఇవి చేయగలరు? ఎవరు ఈ గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు అంటే మొట్టమొదటిగా తాము తగ్గించుకునేటటువంటి వారు. మనలో ఎవరు గొప్ప అని వాదులాడుకునేవారు కాదు, కానీ ఎవరైతే పరిచర్య చేయగలరో, ఎవరైతే ప్రభువులాగా పరిచర్య చేయగలరో వారే మరి ఇటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయనే ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఇద్దరు ప్రార్థన చేయడానికి వారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినారట. ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినాడు. ఒకతనేమో సుంకరి, ఇంకొకతను ఎవరు? ట్యాక్స్ కలెక్టర్, అంటే పరిసయ్యుడు. ఒకడేమో సుంకరి, ఇంకొకడేమో పరిసయ్యుడు. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ అండి. ఒకడేమో ట్యాక్స్ కలెక్టర్, ఇంకొకతనేమో పరిసయ్యుడు, ఫారిసీ అంటారు ఒకడు. ఇలా ఇద్దరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినారు ప్రార్థన చేయడానికి. ఇది లూకాసు వార్త 18వ అధ్యాయం నుంచి చెప్తా ఉన్నాను. ఈ పరిసయ్యుడు తమ గురించి తాను ఏమనుకుంటా ఉన్నాడంటే తానే నీతిమంతుడు అనుకుంటాడు. తానే నీతిమంతులని ఎవరిని నమ్ముతున్నాడు? తమ్ము నమ్ముకొని ఇతరుని తృణీకరించేటటువంటి వారితో ఆయన ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈ పరిసయ్యులో ఉండకుండా ఉండాల్సినటువంటి ఈ లక్షణం ఏంటంటే ఆయన నిలబడి ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలె, ఈ సుంకరి వలె కూడా నేను ఉండను. అక్కడ నిలబడుకునేటటువంటి ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి సుంకరిని కూడా చూపించి నేను ఇలాంటి వాడిని కాదు అని చెప్పి ప్రార్థన చేస్తాను. ఏ ప్రార్థన ఇది అంటే ఎంతగా స్వనీతి పరులో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చూడండి, కీర్తన గ్రంథంలో కీర్తన 80 కదండి. కీర్తన 80 ఎవరు రాసినటువంటి కీర్తన ఇది? కీర్తన 90 చూద్దామండి. కీర్తన 90 మోషే రాసినటువంటి ప్రార్థన. కీర్తన 90 మోషే రాసినటువంటి ప్రార్థన. మోషే రాసినటువంటి ఈ ప్రార్థనలో 90వ కీర్తనలో మనం 8వ వచనం చూద్దాం. 8వ వచనంలో ఏముంటుంది? మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతుంది. అంటే ఒకవేళ మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి అంటే, మన గురించి మనం హెచ్చించుకోవాలి అంటే ఎక్కడ మనం చూసుకోవాలి? ఆయన యొక్క ముఖ కాంతిలో మనం చూసుకోవాలి. ఆయన యొక్క ముఖ కాంతిలో నన్ను నేను చూసుకుంటే ఏం కనపడతా ఉన్నాయట? నా రహస్య పాపములు నాకు కనబడుతున్నవి. నేను ఏమాత్రం నీతిమంతుడినో ఆయన యొక్క వెలుగులో నన్ను నేను పరీక్షించుకుంటే నాకు అర్థమైపోతుంది. కానీ ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడండి? ఆయన ఆ సుంకరితో పోల్చుకుంటా ఉన్నాడు. ఆ సుంకరితో పోల్చుకుని నేను చాలా నీతిమంతుడిని అంటున్నాడు. అయితే సుంకర్ ఏం చేస్తున్నాడు? దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక, దేవా, పాపిని నన్ను కరుణించమని చెప్తా ఉన్నాడు. ఆ సుంకరిని దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతుడిగా తీర్చి ఆయన పంపిస్తా ఉన్నాడు. ఈ పరిసయ్యుడిని మరి ఆయన నీతిమంతుడిగా తీర్చలేదు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏంటంటే మన దేవుడు ఆయన హెచ్చించుకునేటటువంటి వారిని తగ్గించేటటువంటి వాడు. తగ్గించుకునేటటువంటి వారిని ఆయన హెచ్చించేటటువంటి
దేవుడై ఉన్నాడు. ఇది విశ్వాసులకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం. ఇలా తమ్ము తాము తగ్గించుకోగలిగితే సంఘంలో విభేదాలు ఉండవు, కుటుంబంలో కూడా విభేదాలు ఉండవు, సంఘాల మధ్యలో ఈ విభేదాలు అనేవి ఉండవు. ఇప్పుడు క్రైస్తవులు ఏ సంఘానికి సంబంధించినటువంటి వారు అంటే కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. ఒక ఆయన పుస్తకమే రాసినాడట, ఎన్ని వేల సంఘాలు ఉన్నాయి. దాదాపుగా 25,000 కంటే ఎక్కువ పేర్లు కలిగినటువంటి డినామినేషన్స్ క్రైస్తవుల మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ ఇంకోసారి ఉంటే ఉన్నాయి. ఒకవేళ పరిపాలన దృష్ట్యా లేకపోతే మనం ఆరాధనకి కూడుకునే దానికి మన సౌలభ్యం కోసం మన సౌకర్యం కోసం మనం చిన్న చిన్న గుంపులుగా కలుసుకుంటే తప్పులేదు, కానీ ఒకరినొకరు అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. ఎన్ని విభేదాలు ఉన్నాయో చెప్పుకుంటూ కూర్చుంటే ఆ పేర్లు చెప్పుకుంటే మనకు ఒక వాహనం సరిపోదు. అన్ని సంఘాలు ఉన్నాయి. ఎవరైతే తమ్ము తగ్గించుకుంటారో వారు ఈ వాగ్దానాన్ని నెరవేర్చగలరు, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు. రెండవ లక్షణం ఏంటంటే, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో. దేవుని మీద నమ్మకం ఉంచడం అనేది రెండవ లక్షణం. మరి విశ్వాసులు దేవుని మీద నమ్మకం ఉంచకుండా మరి దేని మీద నమ్మకం ఉంచుతారు? యేసుక్రీస్తు ప్రభువే చెప్పినాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేదు. అంటే విశ్వాసులకి దేవునితో సమానంగా శోధన ఎక్కడి నుంచి వస్తుందంటే, సరే సాతానుడు ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి, అయితే దేవునితో సమానంగా దేవుడే చెప్పినటువంటి మాట, ప్రభువే చెప్పినటువంటి మాట అంటే మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. అంటే ఈ ధనం అనేది, లేకపోతే మన సంపాదన అనేది, లేకపోతే మన యొక్క ఆస్తిపాస్తులు, మన యొక్క ఐశ్వర్యం అనేది మనకు దేవుణ్ణి కూడా పక్కన పెట్టేటటువంటి అటువంటి గొప్ప శోధన తీసుకొచ్చేదిగా ఉంది. మన యొక్క విశ్వాసం లేకపోతే మన యొక్క నమ్మకం దేవుని మీద కాకుండా దేని మీదకి వెళ్ళిపోతుందంటే మన ఆస్తి మీదకి వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతుకుతున్నటువంటి వారు దేన్ని బట్టి బ్రతుకుతున్నారు అంటే, ఒక కారణం ఏంటంటే వారు వాళ్ళ ఆస్తిని చూసుకుంటా బ్రతుకుతారు. అంటే దాన్ని విడిచిపెట్టుకొని వెళ్ళలేక ప్రాణం కూడా పోకుండా నిలబడున్నారు. గొప్ప ఆరోగ్యం ఉంటుందో లేదో దాని గురించి చెప్పట్లేదు, కానీ ఈ ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళలేక చాలామంది ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉన్నారు. ప్రపంచంలో వృద్ధులు ఎక్కువ దేశాల్లో ఎక్కడైతే ఉన్నారో వారి గురించి పరిశోధన చేస్తే వారికి ఉన్నటువంటి ఆస్తి ఒక కారణమని చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, మీ నమ్మకం నా మీద ఉండాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. దీని గురించి ప్రభువే ఆయన ఇక్కడ చెప్పినటువంటి ఉదాహరణ, ఈ సందర్భంలో ఆయన చెప్పినటువంటి ఉదాహరణ ఏంటంటే, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక అధికారి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఇదే అధికారి గురించి అక్కడ చెప్పబడింది. అధికారి ఒక యవనస్తుడు అని కూడా అక్కడ రాయబడింది. ఒక యవనస్తుడైనటువంటి అధికారి, మహా ధనవంతుడైనటువంటి అధికారి చాలా దీనంగా ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభుని అడుగుతా ఉన్నాడు, అయ్యా పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ప్రభు ఒకటే మాట చెప్పినాడు, ఏంటి, నీకు చాలా ఆస్తి ఉంది కదా, దాని అంతా కూడా అమ్మేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించు అంటే మరి ప్రభు అంత భయంకరమైనటువంటి శాడిస్టా అని అనిపిస్తుంది. అంటే మొత్తం నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జీరో చేసుకొని నేను నిరుపేదవాడిగా మారిపోయి ఒక భిక్షగాడిలాగా నేను ఆయన వెనకలు పోవాలన్నా? దాని గురించి ఆయన ఉద్దేశం కాదు. ఆయనకి ఉద్దేశం ఏంటంటే, ఈ వ్యక్తి అధికారి ధనం కలిగినటువంటి వాడు, యవనస్తుడు, మరి ఈయన యొక్క గురి ఎక్కడుంది అనేది ప్రభు గ్రహించడానికి ఆయన ఈ మాట చెప్తా ఉన్నాడు. అవన్నీ విడిచిపెట్టి రా అంటే ప్రభు వస్తున్నా అని అనలేదు. ఏం చేసినాడు, ముఖం చిన్నపుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఆయన విశ్వాసం దేని మీద ఉంది? ఆయన ఆస్తి మీదే ఉంది. తమ ఆస్తి మీద ఎవరైతే తమ విశ్వాసం ఉంచుతారో వారు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేరు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒకవేళ మనం విశ్వాసులు ముసుగేసుకొని మేకప్ వేసుకొని ఆ యొక్క ముసుగులో వేషధారణలో ఒకవేళ మనం ఒక సంఘంలో ఇతరుల్ని మనం మోసం చేయొచ్చేమో, కానీ ప్రభుని మనం మోసం చేయలేము. మనం పరీక్ష చేసుకోవాలి. ఏంటంటే, ఒక విశ్వాసగా నేను నిజంగా ఇలా దేవుడు చెప్పినట్టుగా ఒక అధికారిలాగా బ్రతుకుతున్నానా లేదా? అంటే నా కుటుంబంలో, నేను పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో, నేను బ్రతుకుతున్నటువంటి సమాజంలో నేను దేన్ని బంధించాలంటే దాన్ని బంధించగలుగుతున్నానా? దేన్ని విప్పాలంటే దాన్ని విప్పగలుగుతా ఉన్నానా?
ఒక అధికారం కలిగినటువంటి వాని వలె నేను ఒక అధికారం కలిగినటువంటి దాని వల్ల నేను ప్రవర్తించగలుగుతున్నానా నా జీవితంలో మనం పరీక్ష చేసుకుంటే మనకు అర్థమవుతుంది. విశ్వాసం అని మనం పేరు పెట్టుకుంటే సరిపోదు. వేషధారణ ప్రభుకి తెలిసిపోతుంది, మనం దొరికిపోతాం. మన హృదయం ఏంటో ప్రభుకి తెలుసు. కొండ మీద ఉన్నటువంటి పట్టణం మరుగై ఉండలేదు అని ఆయన చెప్తారు. దీపం వెలిగిస్తే అది ఎవరు కూడా కొంచెం కింద పెడతారు, దాన్ని ఏం చేస్తారు, దీప స్తంభం మీద పెడతారు. ఉప్పు ఎక్కడన్నా ఉంటే అక్కడ ఆ రుచి కనిపిస్తుంది. ఏది కనిపించట్లేదు నా ద్వారా అంటే దాన్ని బట్టి నన్ను నేను పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈ సమాజంలో మనం ఎలా బ్రతుకుతున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రేక్షక పాత్ర పోషిస్తున్నామేమో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎవరైతే తమ యొక్క విశ్వాసాన్ని ఆస్తి మీదనో, తమకున్నటువంటి ఉద్యోగాల మీదనో, తమకున్న సంపాదన మీదనో, బ్యాంక్ బ్యాలెన్స్ మీదనో పెట్టుకుంటారో వారు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే ఈ భూమి మీద పోషించగలరు. అలాంటి వారి ప్రార్థనలు కూడా బహుశా ఈ సీలింగ్ కూడా దాటి దేవుని దగ్గరికి పోవు. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలరు. చూడండి 19వ అధ్యాయంలో ఇక్కడ లూకాసు వార్తలో ఆయన ఇంకొక మంచి ఉదాహరణ ఇచ్చినాడు. ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇంకొక ట్యాక్స్ కలెక్టర్. ఒక ట్యాక్స్ కలెక్టర్ గురించి మనం చూసినాం, ఇక్కడ ఇంకొక ట్యాక్స్ కలెక్టర్ కనిపిస్తా ఉన్నాడు. ఎవరైనా జక్కయ్య. ప్రభు ఆయన ఇంట్లో అడుగు పెట్టగానే జక్కయ్య ఏం చెప్పినాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సంపాదించినానో వారికి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం భాగం నేను తీసి పేదలకి ఇచ్చేస్తాను. చూడండి ఎంతో కూడబెట్టుకున్నాడు, కానీ ప్రభు ఆయన గృహంలో అడుగు పెట్టగానే అబ్రహాం కుమారుడిలాగా ప్రవర్తించడం ప్రారంభించినాడు. ఆయన యొక్క దృష్టి ఇప్పుడు తన ఆస్తి మీద నుంచి ప్రభు మీదకి మరలింది. ఆ ప్రభు యొక్క దర్శనం కలగగానే ఆ వ్యక్తిలో మార్పు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మార్పు నేను ప్రభువును నమ్ముకున్న నాటి నుండి ఈ రోజు వరకు నా లోపల ఎప్పుడైనా కలిగిందా అని నన్ను నేను పరీక్ష చేసుకోవాలి. మీరు కూడా, మనం కూడా ఒకరినొకరు పరీక్ష చేసుకోవాలి. ఇలాంటి మార్పు మన లోపల కలగట్లేదు అంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఏమని ఆలోచించుకోవాలి? నిజంగా నేను విశ్వాసినా కాదా అని మనం ఆలోచించుకోవాలి. ఏదైనా గొప్ప పనులు మనం చేయాలి. ప్రభు కొరకు గొప్ప కార్యాలు మనం చేయకపోతే మన విశ్వాసమే. పాకిస్తాన్ దేశంలో ఇక్బాల్ మసీ అనేటటువంటి ఒక చిన్న అబ్బాయి 12 సంవత్సరాల వయసులోనే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపు సాధించుకున్నాడు. బ్రతికి సాధించలేదు, చచ్చిపోయి సాధించినాడు. 12 సంవత్సరాల అబ్బాయి చచ్చిపోయి అంత ఘనత సాధించినాడు అంటే మరి మన విశ్వాసమై 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది, ఇంకా బ్రతికే ఉన్నాం. మనం అందరం కూడా ఎంత గొప్ప కార్యాలు దేవుని కోసం సాధించాలో ఈ వ్యక్తి గురించి మీరు యూట్యూబ్లో చూడవచ్చు, లేకపోతే గూగుల్లో కూడా మీరు వెతుక్కోవచ్చు. ఇక్బాల్ మసీ ఆయన ఒక క్యాథలిక్ సంఘానికి సంబంధించినటువంటి వాడు. క్యాథలిక్ సంఘం మీకు తెలుసు, క్యాథలిక్ చర్చ్ ఉంటుంది, మరియమ్మని పూజ చేస్తున్నారు ఆ చర్చ్ అని. వాళ్ళ నాన్న కూలి పనికి పోయేవాడు. ఆయన కుటుంబాన్ని పోషించలేక విడిచిపెట్టేసినాడు. సరే విడిచిపెట్టేసినాడులే అనుకుంటే మరి ఒక కొడుకు పెళ్లి చేయాలని చెప్పి పెద్ద కొడుకు పెళ్లి చేయడానికి డబ్బులు లేక 4 సంవత్సరాల పిల్లోడు ఈ ఇక్బాల్ మసీ, ఈ చిన్న అబ్బాయి 4 సంవత్సరాల పిల్లోడు, చిన్న అబ్బాయి 4 సంవత్సరాల చిన్న బాలుడు, ఆ అబ్బాయిని తీసుకెళ్ళి కార్పెట్ల కంపెనీకి తాకట్టు పెట్టేసినాడు. కార్పెట్ల కంపెనీలో 4 సంవత్సరాల అబ్బాయిని తాకట్టు పెట్టేసినాడు. అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకొని పెద్ద కొడుకు పెళ్లి చేసినాడు. ఆ కార్పెట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ 4 సంవత్సరాల పిల్లోడిని కుక్కను కట్టేసినట్టుగా చైన్తో కట్టేసి వాడి దగ్గర ఆ కంపెనీలో పనిచేయడం ప్రారంభించాడు. 4 సంవత్సరాల పిల్లోడి నుంచి 12 సంవత్సరాల వరకు ఆ కార్పెట్ కంపెనీలో పనిచేస్తూ వచ్చింది. మధ్యలో ఒకసారి తప్పించుకొని పారిపోతే పోలీసులు పట్టుకొని వాడిని తీసుకెళ్ళి మరలా కంపెనీ ఓనర్కి అప్పచెప్పేసి వాడి దగ్గర లంచం తీసుకొని పోయింది. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. చివరికి తప్పించుకొని ఎవరి చేతిలో పడ్డాడంటే ఒక మంచి ఆర్గనైజేషన్ చేతిలో పడినాడు, ఒక సంస్థ చేతిలో పడినాడు. వాళ్ళు ఇలాంటి బాల కార్మికుల్ని విడుదల చేయాలని పోరాడేటటువంటి ఆ సంస్థలో పడి ఆ అబ్బాయి తెలుసుకొని తనలాగా ఎవరైతే బాల కార్మికులుగా బానిసత్వంలో పనిచేస్తున్నారో అటువంటి వారిని 3000 మందిని విడుదల చేయించాడు. 3000 మందిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏది ఒక సామాన్యమైనటువంటి వారు. అయితే మరి ఎలా చనిపోయాడంటే ఆ కార్పెట్ల కంపెనీ వాళ్ళు పెద్ద మాఫియా
వాళ్ళ పేరు బయటపడుతుందని గవర్నమెంట్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా చట్టాన్ని తీసుకొని వస్తారని ఆ కార్పొరేటర్ కంపెనీ వాళ్ళ మాఫియా వాళ్ళే ఈ అబ్బాయిని కాల్చి చంపేస్తున్నారు, చచ్చిపోయినాడు. కానీ పెద్ద పెద్ద పురస్కారాలు అవార్డులు తీసుకున్నాడు, ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. కేథలిక్ సంఘానికి సంబంధించినటువంటి చిన్న బానిస ఉన్నటువంటి వాడు. అలాంటి స్టోరీ చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ప్రభు నేను నీ కోసం ఏదైనా చేసినా చేయగలనా అని నన్ను నేను పరీక్ష చేసుకొని నాకు చాలా దుఃఖం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ప్రభు వచ్చినప్పుడు నన్ను ఎక్కడైతే నేను చెప్పాలి కదా అని చెప్పి నాకు బాధ కలుగుతుంది. కాబట్టి మనం పరీక్షించుకుని మూడవ విషయం త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మూడవది క్షమించడం. మొట్టమొదటి ఏం చెప్పినానండి? తగ్గించుకోవడం. రెండవది విశ్వాసం ఉంచడం. మూడవది క్షమించడం. ప్రభువే ఇక్కడ ఉదాహరణ చెప్తా ఉన్నాడు. ఏంటంట, ఆయన లెక్క చూసుకోవడం ప్రారంభించి ఒక దాసుని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక దాసుడు, ఆ దాసుడు ఆయనకి ఎంత బాకీ ఉన్నాడట, ఎంత అప్పు ఉన్నాడట, ఎంత చెల్లించాడట లెక్క చూసుకొని మొదలైనప్పుడు 10,000 తలాంతులు అప్పు ఉన్నాడట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 24వ వచనం. లెక్క చూసుకోవడం మొదలు పెట్టినప్పుడు ఒక దాసుడు వచ్చినాడు, ఒక దాసుని తీసుకొని వచ్చినారు. ఎంత ఇవ్వాలి? వాడు 10,000 తలాంతులు ఇవ్వాలి. 10,000 తలాంతులు ఇవ్వాల్సి ఉంటే ఆయన అన్నాడు, సరే వెళ్ళిపో, నేను క్షమిస్తాను అని చెప్పి బాకీ కొట్టేసి అప్పు తీర్చినట్టే అని వాడిని పంపించేసింది. అయితే వాడు తిరిగి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు? వాడికి అప్పు ఉండేటటువంటి వాడు ఇంకొకడు ఎవడో ఉంటే వాడితో కలిసి పనిచేసేటటువంటి వాడెంత అప్పు ఉన్నాడట? 100 దేనారాలు. ఇది లెక్క కడితే ఎట్లుంటుందంటే ₹1,00,000కి ₹100 ఎంత తేడా ఉంటుందో అంత తేడా వస్తుంది. వీళ్ళు ₹1,00,000 క్షమించబడితే, అప్పు కొట్టివేయబడితే సంతోషంగా వచ్చి ₹100 అప్పు ఉండేవాడిని పట్టుకొని ఏం చేస్తున్నాడు? నీ భార్య బిడ్డను కూడా నేను వదిలిపెట్టను, మొత్తం నాకు చెల్లించేదాకా నేను విడిచిపెట్టను అని చెప్పి వాడిని బెదిరిస్తున్నాడు. ఏమాత్రం ఓర్చుకునేది లేనే లేదు అని చెప్పి తన తోడి దాసుని క్షమించకుండా వాడిని పీడిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత దారుణం కదండి! అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని, అత్యంత కష్టమైనటువంటి పని క్రైస్తవుడికి ఏంటంటే క్షమించడం అంటే ఏంటి? మనకి ఎవరైనా అప్పు ఉంటే, మన ఎడల ఎవరైనా ఏదైనా తప్పు చేస్తుంటే వాళ్ళని క్షమించి విడిచిపెట్టాడు, వాడిని మర్చిపోడు. పేదరికి మరి డౌట్ వచ్చింది. ఆయన ప్రభుని అడుగుతాడు, ఏమంటాడు? ప్రభు ఎన్నిసార్లు క్షమించాలి అంటే, ఒకసారి క్షమిస్తేనే అడ్వాంటేజ్ తీసుకొని మరలా మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారే, మనల్ని వాడుకుంటారే, మరి ఎన్నిసార్లు క్షమించమంటావు ప్రభు అంటే ప్రభు అన్నాడు 77 సార్లు. అంటే 70 × 7 70 × 7 వేసుకుంటే 490 సార్లు అవుతుంది. ఇంకొంచెం లోతుగా వెళ్ళి 70 × 7 అంటే ఏంటంటే 7ని 70 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 7 × 7 × 7 × 70 సార్లు వేసుకొని మల్టిప్లై చేస్తే క్యాలిక్యులేటర్ సరిపోతుంది. ఎన్ని కోట్ల సార్లు వస్తుంది అంటే నీ జీవితకాలం అంతా నువ్వు క్షమిస్తానే ఉండాలి. ఎందుకు క్షమించాలి? నేను క్షమించినాడు కాబట్టి నువ్వు క్షమించాలి. అయ్యా, క్రైస్తవ చరిత్ర మనం చదివితే, క్రైస్తవ చరిత్రలో చర్చ్ హిస్టరీ అంటారు కదా, ఒకవేళ సంఘ చరిత్రలో సంఘం ప్రారంభమైనప్పటి నుంచి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మనం చదివితే, క్రైస్తవులు ఒక టైంలో క్రూసైడ్లు చేసినారు. అందుకని నేను చదువుకుంటా ఉంటే ఒక కాలేజ్ చదువుకుంటా ఉంటే ఆ కాలేజ్కి ఈ మైసూర్ యూనివర్సిటీ నుంచి దానికి సంబంధించినటువంటి పెద్దలందరూ వచ్చినారు. మా కాలేజ్ బైబిల్ కాలేజ్కి మైసూర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ, నేను బెంగళూరులో చదువుకుంటా ఉన్నాను, మైసూర్ నుంచి మరి ఈ కాలేజీకి వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాలి అవుతా అని పరీక్ష చేయడానికి మా కాలేజీకి వచ్చినారు. ఆ మైసూర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళు మాట్లాడమని అవకాశం ఇస్తే అందులో ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్తున్నారంటే, అయ్యా, ఈ క్రిస్టియానిటీ అనేది మామూలు మతం కాదు, ఇది మామూలు రిలీజియన్ కాదు, చాలా డేంజరస్ రిలీజియన్ అని చెప్తున్నాను. మనం క్రైస్తవులు అంటే ప్రేమని ఇవే మాట్లాడుకుంటాం, మరి ఇదే డేంజరస్ అని ఎందుకు చెప్తున్నాడంటే, ఒకనొక సందర్భంలో క్రైస్తవులు ఒకరినొకరు, ముఖ్యంగా ముస్లింలు క్రూసైడ్లు ఎవరి మధ్యలో జరిగినాయంటే క్రైస్తవులకి ముస్లింలకి మధ్యలో జరిగినాయి. ఒకరినొకరు చంపుకోవడమే దేని కోసం? రాజ్యం కోసం. ఇప్పటికి చంపుకుంటున్నారు.
రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. రష్యా వాడు ఏమైనా అన్ని మతస్థుడా? ఆర్థడాక్స్ చర్చి మీకు తెలుసా? రష్యా వాడు కూడా క్రైస్తవులే, ఆర్థడాక్స్. వీడు ఉక్రెయిన్ వాడు ఎవడు? వాడు కూడా ఆర్థడాక్సే. మరి వీళ్ళిద్దరికి మధ్యలో మంట పెట్టి ఒక దేశానికి, ఉక్రెయిన్ దేశానికి ఆయుధాలు సప్లై చేస్తున్నటువంటి అమెరికా వాడు ఎవడు? వాడు క్రైస్తవుడే. ఏంటి మరి క్రైస్తవుల గురించి ఏం చెప్పాలి? ఎక్కడుంది క్రైస్తవుల్లో క్షమించేటటువంటి మనస్తత్వం? యూదుల్లో నుంచి ప్రభు వచ్చినాడు. మరి ఆ ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఆ హమాస్ మీద దాడి చేసినారు. ఆ తీవ్రవాదులందరినీ మట్టు పెట్టాలంటున్నారు. కానీ ఇప్పుడు వరకు మట్టు పెట్టిన తీవ్రవాదులు లెక్క పక్కన పెడితే సామాన్యమైనటువంటి పౌరులు ఎంతమంది చచ్చిపోయినారట? 32,000 మంది చచ్చిపోయినారు. ఎవరు చంపేది? ఇశ్రాయేలీయులు ఈ కాలంలో యుద్ధం చేసి సామాన్యమైన పౌరులను చంపని దేవుడు చెప్పినాడా? ఎక్కడుంది క్షమాపణ? కాబట్టి ఇది అంత సులభమైన విషయం కాదు. క్షమించనైతే క్షమిస్తాం, కానీ మర్చిపోవడం అంటే ఇంకా కష్టం, ఇంకా భయంకరం అన్నమాట. మరి మర్చిపోకుండా క్షమించడం అంటే దాన్ని క్షమించడం అంటారా? అనరు. దేవుడు మనకు క్షమిస్తే ఏం చేసినాడు? మీ పాపాలు మూట కట్టి సముద్రం లోపల పడేసినాను, వాటిని నేను జ్ఞాపకం చేసుకొని ఉంటాను. కానీ మనం ఏంటంటే ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా సాక్ష్యం చెప్పాలంటే మళ్ళీ మొత్తం తిరగడం మొత్తం చెప్పేస్తాం. అన్ని జ్ఞాపకం ఖచ్చితంగా లెక్కలు సహా ఉంటాయని. దారుణం. క్రైస్తవులకు క్షమించే గుణం లేదు. మరి క్షమించడం ఆ గుణం లేనటువంటి వారు, మరి తగ్గించుకునేటటువంటి గుణం లేనటువంటి వారు, దేవుని మీద నమ్మకం లేనటువంటి వారు, విశ్వాసం లేనటువంటి వారు, ఇలాంటి వారు మరి భూమి మీద వేటి బంధించబడతాయా? బంధించదు. నాకు భయం వేస్తుంది ప్రార్థన చేయాలంటే. దేనికోసం? ఎలక్షన్ల కోసం కూడా. ఏంటంటే ఇప్పటికి 2 సార్లు మనం ఏ ప్రభుత్వం వద్దనుకున్నా ఆ ప్రభుత్వం 2 సార్లు వచ్చినాం. మళ్ళీ 3ోసారి రెడీగా ఉన్నారు రావడానికి. ఆ మొదటిసారి వచ్చినప్పుడు ప్రార్థన చేసినాం, 2ోసారి వచ్చినప్పుడు ప్రార్థన చేసినాం, చేస్తే కూడా వాళ్ళే వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు 3ోసారి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మనకు తెలియదు. ఎందుకు ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు అంటే నా లోపల ఈ లక్షణాలు లేవు. ఏంటి? తగ్గించుకునే లక్షణం లేదు, విశ్వాసం అసలే లేదు, క్షమించే గుణం లేదు. ఈ లక్షణాలన్నీ లేకుండా క్రైస్తవులందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రార్థన ప్రభు ఆలకిస్తారా? అది నెరవేరుతుందా? నెరవేర్చలేదు. చాలా చాలా కఠినమైనటువంటి మాట. కానీ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దేవుడు ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ బలంగా ప్రవేశిద్దాం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు సామాన్యమైనటువంటి వాగ్దానాలు కాదు. నాలాంటి వాడికి, మనలాంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాగ్దానాలు కానే కాదు. అంటే వీఆర్ నథింగ్ అన్నమాట. ఏంటి? అన్క్వాలిఫైడ్. ఎక్కడో పెంట కుప్పల మీద లేవనెత్తి వాళ్ళని రాజులతో సమానంగా కూర్చోబెట్టాలి. అది మన పరిస్థితి అన్నమాట. అటువంటి వాళ్ళకి ఇటువంటి వాగ్దానాలు ఇస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఉపయోగించుకోలేదు. కాబట్టి మన స్థితి ఎంతో మనం గ్రహించాలి. మన పౌరస్థితి ఏంటో మనం గ్రహించాలి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతో ఉన్నతమైనవో మనం గ్రహించాలి. ప్రేక్షక పాత్ర పోషించకుండా మనం దేవుడు ఇచ్చినటువంటి తలాంతులన్నింటినీ, ఆయన ఇచ్చినటువంటి వరాలన్నీ ఉపయోగించుకొని మనం నిలబడాలి. దేవుని కోసం ఏదైనా సాధించాలి. ఈరోజు క్రైస్తవ సంఘం అనేది, మన సంఘం గురించి నేను చెప్పట్లేదు, జనరల్గా మాట్లాడుతూ ఉన్నాను. సమాజానికి కానీ ప్రపంచానికి కానీ ఉపయోగపడేటటువంటి పనులు ఏం చేయట్లేదు. క్రిస్టియానిటీ హ్యాస్ బికమ్ ఇర్రిలవెంట్ టు ద వరల్డ్ దట్ ఈస్ అవుట్ సైడ్. అంటే ఏంటి? మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పెద్ద మహాసభ పెడతారు, బాగానే ఉంది. దాని తర్వాత పెద్ద ర్యాలీ చేస్తారు, బాగానే ఉంది. అయ్యా, చుట్టూ ఉన్న సమాజం కోసం ఏం చేస్తున్నారు? మీ పక్కింట్లోనే, లేకపోతే మీ ఇంటికి పక్కన ఉన్నటువంటి మురిక్కాలుగా కంపు కొడతా ఉంటే దాన్ని శుభ్రం చేయరు. దాన్ని శుభ్రం చేయకుండా తెల్ల కూడా వేసుకొని బైబిల్ చేతులు పట్టుకుని ఎక్కడికి పోతాం. ఇది ఏంటిది? క్రిస్టియానిటీ హ్యాస్ బికమ్ ఇర్రెలవెంట్ టు ద వరల్డ్. దేవుడు ఏమన్నాడు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువైపోతే ఏం చేస్తా ఉన్నారంటే మీటింగులు పెట్టుకొని పెద్ద పెద్ద సమాచారం పెట్టుకొని పెద్ద పెద్ద ప్రగల్భాలు మాట్లాడకుండా ఏదేదో చేస్తూ ఉన్నారు. కానీ సమాజానికి ఉపయోగపడేది, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడేది ఏది కూడా చేయట్లేదు. దేవుడు అయోగ్యమైనటువంటి మనకి ఇంత ఒక వాగ్దానాలు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో పరీక్ష చేసుకుంటూ
మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు బలలో మంచి మనసాక్షితో జీవిద్దాం. ఆయన మనకు చెందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తాడు, మనల్ని లేవనెత్తాడు. మనం ఆయన కోసం గొప్ప కార్యాలు చేయడానికి మనల్ని కోరుకుంటాం.